హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ సూపర్ 6 పథకాలలో ఒకటైన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది నేను ఇప్పుడు మీకైతే తెలియజేస్తాను. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది డేట్ అనేది ఫిక్స్ అయ్యిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది నేను ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా అయితే తెలియజేస్తాను. నిజంగానే ఈ డేట్ అనేది ఫిక్స్ అయ్యి ఉందా, అయితే ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనేది ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే నేనైతే తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ 15,000 రూపాయలు అనేది ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వనున్నారు. అయితే ఈ డబ్బులు అనేది తల్లుల ఖాతాలో జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక చూసుకుంటే ఈ పథకం అనేది ఏ నెలలో అయితే ప్రారంభించబోతున్నారు అనేది క్లారిటీగా అయితే చెప్పుకుందాము. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది వచ్చే నెలలో జనవరిలో అయితే అప్లికేషన్ అనేది తీసుకోబోతున్నారు. అయితే ఎప్పుడు ఏ తేదీన తీసుకుంటారు, దీనికి అర్హత ఏంటి, ఇందుకు మార్పులు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా తల్లికి గల అర్హతలు ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఇకపోతే ఈ జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించి ఏ తేదీ అనేది ఇంకా అయితే ఫిక్స్ అయితే అవ్వలేదు. దీనికి సంబంధించి ఎవరు కూడా చెప్పలేరు కూడా. గవర్నమెంట్ అనేది ఈ పథకానికి సంబంధించి చెప్తే తప్ప. ఓకేనా అండి. ఇకపోతే ఈ తల్లికి గల అర్హతలు ఏంటి అనేది చూసుకుంటే తల్లి మరియు బిడ్డ ఒకే రేషన్ కార్డులో ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత విద్యార్థి ఒక ఇంటి పేరు మరియు తల్లి ఒక ఇంటి పేరు అనేది ఒకే విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ డబ్బులు అనేది తల్లి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ తల్లికి వందనానికి సంబంధించి అప్లికేషన్ అనేది జనవరిలో అయితే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ వెరిఫికేషన్ అనేది 2 నెలలు అయితే జరగబోతుంది. తరువాత దీనికి సంబంధించి ఈ తల్లికి వందనానికి సంబంధించి ఆగస్టు నెలలో అయితే ఈ డబ్బులు అనేది వేయబోతున్నారని చెప్పి ఒక సమాచారము. ఓకేనా అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.